హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద హరే గోపాల హరే గోవింద హరే గోపాల హరే రాధారమణ గోవింద హరే రాధారమణ గోవింద హరే. మరి ఈ విధంగా భగవంతుడిని చక్కగా నామస్మరణ చేసుకోవాలి. చక్కగా అసలు ఈ లోకంలో ఎన్ని ప్రవచనాలు చేసినా ఎంతమంది గురువులు చెప్పినా కొద్దిగా మారుతాం. కానీ అమ్మగాని రోజు పిల్లవాడిని పక్కల వేసుకొని రామాయణ భాగవత శ్రీకృష్ణ గాథలు ఇటువంటి అన్ని కానీ అమ్మ చెప్పగలిగితే ఒక్క పిల్లవాడు ఏమవుతాడో తెలుసు. ఒక్కొక్క పిల్లవాడు ఒక ఛత్రపతి శివాజీగా తయారవుతాడు, ఒక శ్రీకృష్ణ దేవరాయలుగా తయారవుతాడు. అమ్మాయి అయితే ఒక దుర్గామాతగా తయారవుతుంది, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా తయారవుతుంది. అమ్మ చెప్పాలండి, అమ్మ చెప్పడమే అమ్మకు తెలియదు. ఈరోజు అమ్మ టీవీ చూడ సరిపోయా, పిల్లవాడు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చేస్తుంది, ఫోన్లో ఏదో డ్యాన్సులు చూపిస్తుంది. ఇంకా వాడు అమ్మ మాట వింటాడా? వాడికి ఆధ్యాత్మిక చింతన ఉందా? రాముడు అంటే తెలుసా? కృష్ణుడు అంటే తెలుసా? శ్రీనివాసుడు అంటే తెలుసా? ఈశ్వరుడు అంటే తెలుసా? దుర్గమ్మ అంటే తెలుసా? ఏమీ తెలియదు వాడికి. వాడు ఎంతసేపు ఆ యొక్క ఫోన్ చూసుకోవటం, ఆ పనిలో ఉండటం, కళ్ళు బాగుంటుకోవటం, మైండ్ బాగుంటుకోవటం, ఇంకా గొంతు కూడా బాగుంటుకుంటాడు లాస్ట్కి. ఎందుకంటే గొంతు కూడా మాట్లాడాడుగా, మైండ్ అంతా మౌనం. అందుకే ఈరోజు పిల్లలకి గొంతు కూడా లేదు సరిగ్గా, లేక ఇతర దేశాల్లో గొంతు కూడా పోయి మన దేశంలోకి వచ్చి ఆ గొంతు బాగా చేయించుకొని వెళ్తాడానికి కొన్ని నెలల సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. అందుకోసం పెద్దగా భగవంతుడి గురించి ఎలుగెత్తి చెప్పాలి భగవంతుడికి. అది చెప్పిన రోజే ఎవరు చేయాలి ఈ పని? అమ్మ చేయాలి. ప్రతి అమ్మ, ప్రతి స్త్రీ పిల్లలకి చెప్పగలగాలి. చెప్తే మహోన్నత వ్యక్తులుగా తయారవుతారు. ఈ దేశాన్ని, ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తారు. ఎలా మనం నడవాలనేది చూపిస్తుంది అమ్మ. అందుకోసం అమ్మ చేయాలి ఈ పనులన్నీ. చిన్నప్పుడు పిల్లవాడికి బొట్టు పెట్టి స్కూల్కి పంపిస్తే పక్కవాడు బొట్టు పెట్టుకొచ్చావు ఏంద్రా అంటే, పోరా నువ్వేంటి నాకు చెప్పేది, మా అమ్మ పెట్టిందిరా ఈ బొట్టు, నేను ఎప్పటికీ తుడిపోయినంటాడు. పెళ్ళైన తర్వాత కూడా లావిడ ఈరోజు ఎలా ఉన్నారండి? జడలు ఎరబోసుకొని బొట్టు లేకుండా, గాజులు లేకుండా తిరుగుతున్నారు. నేను చెప్పలేదండి, బ్రహ్మంగారు చెప్పాడు. నాకెందుకు వచ్చిన బాధ, మళ్ళీ నాకెందుకు ఈ కర్మ చెప్పాడుగా. ఏం చెప్పాడు బ్రహ్మంగారు? జై వీర బ్రహ్మ జై గోవింద బాబా జై. ఏం చెప్పాడమ్మా బ్రహ్మగారు? పుట్టుకున్నట్టు లేకుండా తిరిగేరయ్యా నందామయ గురుడ నందామయ, బొట్టు కట్టు లేకుండా గాజులు లేకుండా తిరిగేరయ్యా. నిజంగా అన్నాడు, మామూలుగా చెప్పలా. స్త్రీ పురుష భేదమే లేకుండా తిరిగేరయ్యా నందామయ గురుడ నందామయ. స్త్రీ ఏ బట్ట కట్టుకోవాలో తెలియదు, మగవాడు డ్రెస్ వేసుకొని తిరుగుతాడు. మగవాడేమంటే ఆడ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు, పిల్లక ఒకటి పెట్టుకొని ఇంత జడ వేసుకుంటాడు వాడు. వాడిని చూస్తే ఎలా ఉంటుందండి? చక్కగా ఎలా ఉండాలో అలా ఉండాలని బ్రహ్మగారు చెప్పాడు. అలా ఉండరు. అందుకే ఈరోజు అలా తయారైపోయింది. కనుక ఏం చేయాలి? ఇవన్నీ తల్లి నేర్పించాలి. అందుకే అమ్మకు అంత పాత్ర ఇచ్చాడు కృష్ణ పరమాత్ముడు. అన్నీ యశోదమ్మకి ఇచ్చాడు. అమ్మ దగ్గర నేర్పించుకుంటారా అని చెప్తున్నాడు. ఆయనకి నేర్పించిన అవసరం లే, అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఈ అండపిండ బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు అమ్మ దగ్గర నేర్చుకోవాలనా? కాదు, నేనే అమ్మ దగ్గర నేర్చుకుంటున్నానరా, మీరు కూడా నేర్చుకోండి అంటున్నాడు. భగవంతుడు నేర్చుకునే అవసరం లే, అమ్మతో నేర్పించుకోండి అని చూపిస్తున్నాడు మనకి. అందుకోసం అమ్మ లాంటి వ్యక్తి జగత్తులో లేదు. అందుకోసం ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని రక్షించాలంటే ఎవరు రక్షించాలమ్మా? పెద్దగా చెప్పండి అమ్మా. అమ్మ అంటే ఎవరు? స్త్రీ. ఈ దేశాన్ని రక్షించాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా ఒక్క స్త్రీయే రక్షించగలిగింది. కొరవడు ఎవరు రక్షించలేదు. అదేంటయా? అమ్మ చెప్తే కాదు చిన్నప్పటి నుంచి ధర్మం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి ఈ చెప్పాలా. లేచినాంచి చదువుకో, లేచినాంచి ఇదే పని. ఏం చదువుకుంటాడండి? చదివి 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 ఏం చదువుతాడు?
పొట్టకుడి కోసం చదువుకుంటాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. ఏమన్నా లాభం ఉందా? చదువు వద్దంటోలే. చదువు ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. భగవంతుడు ఆధ్యాత్మిక చింతన అంటే, ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఈ దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. హరే కృష్ణ. కనుక ఆధ్యాత్మిక చింతన కావాలి. గొప్ప విద్యలలో కల్లా గొప్ప విద్య ఏంటని అడిగాడు బ్రహ్మంగారు సిద్ధయ్య గారిని. అడిగితే ఏమందు స్వామి, ఆధ్యాత్మిక విద్య గొప్ప విద్య అన్నాడు. అటువంటి విద్య కావాలి మనకి. అటువంటి విద్య అమ్మ ఒక్కటే నేర్పిస్తుంది. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ పరమాత్మకి, దామోదర యశోద కృష్ణకి, బృందావన గోవిందకి, మధుర గోవిందకి, జై ముని మహారాజు గారికి, శ్రీ శ్రీమద్ భక్తి విలాస తీర్థ గోస్వాముల వారికి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై యశోదమాతకి, చిన్ని కృష్ణకి, దామోదర లీలకి.